దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 25. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనములు. నేను క్రైస్తవుడనైన పిమ్మట హృదయమునందు గల ఆకలి వలన వివిధ స్థలములకు తిరుగుచు వివిధ దేవాలయములకు వెళ్ళుచుంటిని. మహా గొప్ప గుడి ఏదైనా కనబడినప్పుడు మనసులో అక్కడికి వెళ్ళినా తృప్తి పడుదును అని అనుకొనుచుంటిని. మందిర కట్టడము ఎంత పెద్దదైనను, అక్కడ బోధకులు ఎన్ని యోగ్యత పత్రములు పొందియుండినను, అక్కడ ఎంత గంభీరమైన వాయిద్యములు ఉండినను, నా ఆకలి తీరకయే ఆ కట్టడమును విడిచి వచ్చుచుంటిని. 2 సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాటి ఉదయమున వెన్కోవర్ నగర వీధులలో షికారుకు వెళ్ళితిని. అక్కడ ఒక చిన్న కుటీరము కనబడెను. సాధారణముగా క్రైస్తవ ఆరాధన జరుగు స్థలములు పెద్ద పెద్ద రాతి భవనములు. ఇది ఒక చిన్న కుటీరము. ఈ ఆదివారము ఆరాధనకు ఇక్కడికి పోయేదను అని తలంచి లోపల ప్రవేశించితిని. ముఖము కాంతితో ప్రకాశించుచున్న ఒకరు వచ్చి నాకు శుభము చెప్పిరి. మిమ్మును చూచుట నాకెంతో సంతోషము అనుచు, నా పేరేమని కూడా విచారించక లోపలికి రమ్మనుచు, ఇక్కడ కొందరే విశ్వాసులు కూడుకొందురు గాని వారందరూ ప్రభువును ప్రేమించువారే అనెను. ప్రతి వారి దగ్గర బైబిల్ ఉండెను. ఈ చిన్న కుటీరమునందు నేనెంతో సంతోషముగా నుంటిని. నిజమైన విశ్వాసుల మధ్యనే దేవుని సాన్నిధ్యము అనుభవించగలము. అయితే దుఃఖకరమైన విషయమేమనగా అనేక పట్టణములందు విశ్వాసులకు నిజమైన సహవాసము దొరుకునట్టి స్థలములే లేవు. ప్రజలు తృప్తి పొందకుండుటకు ఇదే కారణము. మన ఆకలి ఎప్పుడు ధారాళముగా తీర్చబడుననగా దేవుని మందిరము యొక్క పరలోక మర్మమును గ్రహించి దేవుని బిడ్డలతో కూడుకొని దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడే. దేవుని నిజమైన మందిరముగా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడే. అయ్యో, అనేక మంది విశ్వాసులకు దేవుని నిజమైన మందిరము అనగా ఏమో తెలియకున్నది. వారు ఒక కట్టడమును సంఘమని పిలుచుచున్నారు. ఇది సెయింట్ జాన్స్ చర్చ్, ఇది సెయింట్ లూక్స్ చర్చ్ అని ఈ విధముగా చెప్పుచున్నారు. ఆ కట్టడము ఒక చర్చ్ కానేరదు. విశ్వాసులైన మనము కూడినప్పుడు మనమే సంఘమగుచున్నాము. దేవుని మందిరమునందు దొరుకునట్టి సారములో మన యొక్క నిండు భాగమును మనము తీసుకొనినప్పుడే మన ఆకలి దప్పులు సంపూర్ణముగా తీరును. ప్రభువును ఆరాధించుచు చూచుచు ఆయనను భుజించుచుండగా ఆయన యొక్క సాన్నిధ్యము అంతకంతకు అధికముగా మనకు గ్రాహ్యమగును. అప్పుడే మనము ఈ లోకమునకు మేలైన ఉప్పు యొక్క రుచిని ఇవ్వగలము.